అయితే అది ఎవరి కబ్జాలో ఉన్నాయి? ఎవరి కబ్జాలో ఉన్నాయంటే సెంట్రల్ యూనివర్సిటీ కబ్జాలో ఉన్నాయి. నేను చెప్పిన మాదిరి అనేక గ్రామాల్లో రైతుల కబ్జాలో ఉన్నటువంటి భూములేమో రైతుల కబ్జాలో ఉన్నాయి, వాళ్ళ అనుభవదారులో ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పట్టాలేమో వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయి. ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. అందువలన ఈ భూముల్ని అమ్ముకోవటం ద్వారా 10,000 కోట్ల రూపాయలు వస్తే ఆ 10,000 కోట్లతోటి ఇబ్బందుల నుంచి బయటపడాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అందులో అదేమి దాచుకోవాల్సింది ఏం లేదు, అది వాస్తవం అందరికీ కనిపిస్తా ఉంది. పైసా లేదు ఇవాళ రోజు గడవాలంటే. అందుకని గతంలో కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతోటి మొత్తం భూములన్నీ అమ్ముకున్నప్పుడు మొత్తం అప్పుల పాలు చేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి దాపురించింది, అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది. అయితే ఆ విషయంలో నిజాయితీగా లేరు రాష్ట్ర ప్రభుత్వం గాని లేదా ముఖ్యమంత్రి గాని. సాంకేతిక పరమైనటువంటి కారణాలను అడ్డు పెట్టుకొని అవి మావి మాకున్నది రైట్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. కానీ కబ్జాలో ఎవరి కబ్జాలో ఉన్నాయి? సెంట్రల్ యూనివర్సిటీ కబ్జాలో ఉన్నాయి. మరి ఆ సెంట్రల్ యూనివర్సిటీ కబ్జాలో ఉన్నాయి కనుకనే ఈ 400 ఎకరాల్లోనే కొన్ని భవనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి ఆ భవనాలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళ కబ్జాలో లేకపోయేట్లయితే అంటే వాళ్ళు కబ్జాదారుల సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు. అందుకని ఇలాంటి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. ఫెయిర్ గా గవర్నమెంట్ ఫెయిర్ గా ఉంటే, అధికార పక్షం ఫెయిర్ గా ఉంటే ఇది పరిష్కారం కానిదేమీ కాదు. ఆ భూముల మీదనే అంత కన్ను ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అనేక ప్రజా ప్రయోజనాలకి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ప్రాంతం అది అనేది నా అభిప్రాయం. మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, విధ్వంసం, దృష్టి మరల్చడం, హెచ్యు విషయానికి వచ్చేసి కంప్లీట్ పర్యావరణ హననము, దాంతోపాటు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్కి ముందుకు పడింది. ప్రజలకు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. దీనికోసం 170 కోట్ల లంచం ఇచ్చేసి అతిగతి లేని ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్ సంస్థను తీసుకొచ్చేసి దీంట్లో యాడ్ చేసి పర్యావరణాన్ని కథం చేసేసి ఏదో చేయాలనుకున్నారు. ఇదిగో డాక్యుమెంట్లతో సహా మేము బయట పెడుతున్నాము, దీని వెనకాల ఒక బీజేపీ ఎంపీ ఉన్నారు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో మీరు చేయలేదా? మీరు చేసిన దానితోటి పోల్చుకుంటే మేము పద్ధతి ప్రకారం కోర్టు ఆర్డర్ నుంచి వెళ్ళే వచ్చిన దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అనేసి అంటున్నారు. మరి ఏంటి అసలు జనాలను మిస్లీడ్ ఎవరు చేస్తున్నారు? ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది? దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని దోషులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని అంటున్నారు. ఏం చెప్తారు?